మేడిగడ్డ పైన శ్వేతపత్రం, బ్యారేజీ కుంగుబాటుతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయమట. నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పూర్తి వివరాలు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి రేవంత్. నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష. కృష్ణా ట్రైబ్యునల్ వద్ద వినిపించాల్సిన వాదనలేంటి? యాసంగి పంటలకు నీళ్లిచ్చేందుకు చర్యలు చేపట్టండి. కొత్త ప్రాజెక్టుల వివరాలన్నీ ఇవ్వాలని ఆదేశమట. బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ పైన శ్వేతపత్రం విడుదల చేసే యోచనలో కాంగ్రెస్ సర్కారు ఉన్నట్టు తెలుస్తోంది. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ కుంగిపోవడం, దాని పునర్నిర్మాణం వివాదంగా మారుతున్న నేపథ్యంలో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదలకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు బ్యారేజీ కుంగుబాటు, నిర్మాణ అంశాలు, డిజైన్కు సంబంధించిన అన్ని వివరాలు ఇవ్వాలని ఇప్పటికే అధికారులను ఆదేశించింది. ఆదివారం నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు సంబంధించి పూర్తి వివరాలు తనకు ఇవ్వాలని ఆదేశించారు. దీంతో శ్వేతపత్రం విడుదల చేసేందుకు సిద్ధంగా ఉండాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని వాళ్ళని ఆదేశించారు. ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చాలా క్లియర్ రిపోర్ట్ ఇచ్చింది మేడిగడ్డ మిగతా అన్నారం అండ్ సుందిల్ల బ్యారేజ్ల మీద. ఏమని చెప్పింది? ఒక 4 అంశాల్లో పూర్తిగా విఫలమయ్యారు, వైఫల్యం చెందారు. ఈ ప్రాజెక్టు ఒకవేళ ఇప్పుడు ఉన్నది నిర్మాణం చేసినా మిగతా వాటికి ఆ ప్రమాదం జరగదని గ్యారంటీ లేదు, ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది. సో కాబట్టి ఆ టోటల్ వర్క్ అయ్యేంత వరకు దాని మీద సమీక్ష చేసేంత వరకు నీళ్లు నిల్వ ఉంచడానికి వీల్లేదు అని చెప్పేసింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రాజెక్టు భవిష్యత్తులో కూడా పనికిరాదు అని చెప్పేసింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా దీని మీద మనం ఏదో చేయాల్సిన అక్కర్లే. చేయాల్సిందేంటి? విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ఇంకా వైట్ పేపర్లు, ఈ పేపర్లు నేను అనుకోవడం అదంతా తేలిపోయింది. అది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చాలా క్లియర్గా చెప్పేసింది. సో మీరు ఒకవేళ మీరు చర్యలు తీసుకోవడానికి ఏమైనా కావాలంటే ఆ దిశగా మీరు సమీక్ష చేయొచ్చు. ఇది చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలా? ఏదైనా ఒక నేషనల్ ఏజెన్సీతో కానీ ఒక నిష్పక్షపాతంగా విచారణ చేసే ఏజెన్సీతో ఫస్ట్ ఆ టోటల్ కాళేశ్వరం మీద ఇన్వెస్టిగేషన్ జరిపించాలి. 1,20,000 కోట్ల ప్రాజెక్టు ప్రజలకు పనికొచ్చే అవకాశం ఉందా? దీన్ని నిర్మిస్తే అవకాశం లేదా తేల్చాల్సిన అవసరం ఉంది. తేల్చిన తర్వాత ఈ ప్రాజెక్టులో ఎవడైతే ఇన్వాల్వ్ అయ్యి మొత్తం దోసుక తిన్నారో, తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి ఇష్టం వచ్చినట్టుగా పనిచేసిన ఇంజనీర్లు ఉన్నారో ఈఎన్సీ దగ్గర నుంచి వాళ్ళందరినీ తీసుకుపోయి లోపలేయాలి. వాళ్ళు ఒకవేళ ఆస్తులు సంపాదించినారు కాబట్టి వాళ్ళ ఆస్తులు జప్తు చేయాలి. ఈ దిశగా చర్యలు ఉండే అవకాశం ఉంటుందా? మేము అదే అంటున్నాం. చర్యలు తీసుకునే అవకాశం నేను అంటున్న 100% మనం క్యాల్కులేట్ చేస్తే 70% అవకాశాలు లేవని చెప్తాను నేను. ఎందుకంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ జరపాలంటే కాంట్రాక్టర్ని కూడా టచ్ చేయాలి. మెగా కృష్ణారెడ్డిని టచ్ చేసే అవకాశం ఉందా? ఎవరన్నా మాట్లాడుతున్నారా చెప్పండి? ఏ నాయకుడైనా మాట్లాడుతున్నాడా? ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా మీరు టచ్ చేసి ఆయన గురించి కూడా మాట్లాడి ఎవరిని వదిలిపెట్టమనంటే అప్పుడు మీరు చర్యలు తీసుకుంటారని నమ్మొచ్చు. ఇప్పుడు కేంద్రం కూడా ఆ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పిన రిపోర్ట్ చాలా క్లియర్గా కనబడతా ఉన్నది. కాగ్ రిపోర్ట్ చెప్పింది. కాగ్ ప్రిలిమినరీ రిపోర్ట్ దాదాపు 200 నుంచి 300 పేజీల కాగ్ ప్రిలిమినరీ రిపోర్ట్ ఇచ్చింది. చాలా ప్రశ్నలు అడిగింది ఎవరిని? రాష్ట్ర ప్రభుత్వాన్ని. అసలు ఆ రిపోర్టే బయటపెట్టలేము కేసీఆర్. ఆనాడు మనం కూడా డిమాండ్ చేసి నీకు దమ్ముంటే అసెంబ్లీలో ప్రవేశపెట్ట ఆ రిపోర్ట్ని, ఆ ప్రిలిమినరీ రిపోర్ట్ని. సో ఈ విచారణ ఎంతవరకు ముందుకెళ్తుందని అంటే అది పెద్ద $1 మిలియన్ క్వశ్చన్గానే మనకు కనిపిస్తూ ఉన్నది. సో ఇప్పుడు మళ్ళీ రాబోయే రోజుల్లో ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. మీరు ఈ ఈక్వేషన్ మనం గమనించాలి. ఇవన్నీ గమనించిన తర్వాత మనం చర్యలు తీసుకునే అవకాశాలు ఎంతవరకు ఉంటాయనే పెద్ద క్వశ్చన్ మార్కే. ఒకవేళ తీసుకున్నారంటే అభినందించాల్సిందే. చూద్దాం ఏం జరుగుద్దో.